This conference will now be recorded. ఓకే. సో జావాలో క్లాస్ నేమ్స్ ఎలా రాయాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసేటువంటి క్లాస్ నేమ్ ఫస్ట్ లెటర్ కంపల్సరీగా క్యాపిటల్ ఉండాలంట. గుర్తుపెట్టుకోండి, మీరు రాసినటువంటి ఫస్ట్ క్లాస్ పేరు ఫస్ట్ లెటర్ ఓకే క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ ఇంకా ఆ వర్డ్ సంథింగ్ ఒక ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాసాం కదా, ఆ వర్డ్ కి ఇంకేమన్నా ఇన్నర్ వర్డ్ యాడ్ అయినాయి అనుకోండి, అందులో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా ఎలా రాయాలి అంటే క్యాపిటల్ లెటర్ మెన్షన్ చేయాలి. సమ్ సిమిలర్ దట్ ఇక్కడ చూడండి, మై అనేది ఒక వర్డ్, ఫస్ట్ అనేది ఒక వర్డ్, జావా అనేది ఒక వర్డ్, ప్రోగ్రామ్ అనేది ఒక వర్డ్. సో ఈ మొత్తం కలిపి సింగిల్ వర్డ్ గా కన్సిడర్ చేస్తున్నాడు క్లాస్ నేమ్ కింద. అండ్ ఇందులో మైలో ఎం అనే లెటర్, ఫస్ట్ లో ఎఫ్. ఓకే, ఇలా ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి ప్రతి ఇన్నర్ వర్డ్ కి. ఓకే, సో జావాలో క్లాస్ నేమ్స్ ఆర్ ఇంటర్ఫేస్ నేమ్స్ రాయాలి అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అండ్ ఆ వర్డ్ కి ఇంకేదన్నా ఇన్నర్ వర్డ్ అటాచ్ అయితే అందులో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ మెన్షన్ చేయాలి. ఓకే, సో దిస్ అబౌట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ నేమ్స్ రాయాలంటే ఈ రూల్ అప్లికబుల్ చేయాలంట. అండ్ సెకండ్ వన్ ఏంటి సార్ అంటే మెథడ్స్. ఓకే, సెకండ్ వన్ ఏంటి మెథడ్స్. మెథడ్స్ నేమ్స్ రాయాలి అంటే ఎప్పుడు కూడా చూడండి అమ్మా, ఫస్ట్ ఒక వర్డ్ మాత్రమే ఉంది అంటే యూ కెన్ రైట్ ఇట్ స్మాల్ లెటర్స్, అన్ని కూడా స్మాల్ లెటర్ రాసుకోవచ్చు. డిస్ప్లే అనేదంతా ఒకే ఒక నేమ్, ఈజ్ నథింగ్ బట్ మెథడ్ నేమ్. సో ఒకే వర్డ్ కాబట్టి సో ఈజ్ నథింగ్ బట్ దాని మొత్తాన్ని ఏమని కాల్ చేస్తాం, అన్ని కూడా స్మాల్ లెటర్ డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మెథడ్ లో స్మాల్ లెటర్ రాయాలి. అండ్ దానికి ఇంకేమన్నా ఇన్నర్ వర్డ్ అటాచ్ అయింది అనుకోండి, దాంట్లో వచ్చే కాంబినేషన్ తో వచ్చే లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి. సో లైక్ ఇలాగా యాడ్ సమ్ సారీ ఇలా రాద్దాం, టు స్ట్రింగ్. ఇక్కడ చూడండి అమ్మా, డిస్ప్లే అనేదంతా సింగిల్ వర్డ్ కాబట్టి ఇందులో అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్ డిఫైన్ చేసాం. అండ్ టు స్ట్రింగ్ అనే దాంట్లో టు ఒక వర్డ్, స్ట్రింగ్ అనేది ఒక వర్డ్ కదా. సో టూ లో అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్ డిఫైన్ చేస్తాం, దానికి ఇన్నర్ వర్డ్ స్ట్రింగ్ లో యాడ్ అయింది కాబట్టి ఎస్ అనే లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అర్థమైతుందమ్మా? సో జావాలో మెథడ్ నేమ్స్ రాసేటప్పుడు రూల్ ఏంటి అంటే ఓకే, ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటది అండ్ రిమైనింగ్ లైక్ దానికి ఇంకేమన్నా ఇన్నర్ వర్డ్ యాడ్ అవుతూ వచ్చింది అనుకోండి మెథడ్ లో, అందులో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి. సంథింగ్ లైక్ ఇంకొక మెథడ్ పేరు టు లోవర్ కేస్, టు లోవర్ కేస్ ఆఫ్ అనే మెథడ్ అంట. టూ లో అన్ని స్మాల్, లోవర్ లో ఎల్ అనేది క్యాపిటల్ అండ్ కేస్ లో సి క్యాపిటల్ ఉంటాయి. అర్థమైతుందమ్మా? సో ఇక్కడ మొత్తం 3 వర్డ్స్ ఉన్నాయి, ఇన్నర్ వర్డ్స్ ఒక 2 ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఇన్నర్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ మెన్షన్ చేయాలి. సో దిస్ ద రూల్ అప్లికబుల్ ఫర్ మెథడ్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇంకా చెప్పాలి అంటే థర్డ్ వన్ మెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఓకే, సో మెంబర్స్ నేమ్స్ ఎలా రాయాలి సార్ అంటే సేమ్ మెథడ్స్ కి ఏవైతే రూల్ అప్లై చేస్తారో అదే విధంగా మెంబర్స్ కి కూడా అదే రూల్ అప్లై చేస్తారంట. లైక్ ఎలా అంటే టోటల్, ఓకే, నెట్ అమౌంట్. అర్థమైందమ్మా? నెట్ అమౌంట్. సో ఇక్కడ చూడండి, సో మెంబర్స్ నేమ్స్ రూల్ అప్లై చేయాలి ఎలా సార్ అంటే ఫస్ట్ లెటర్ ఇక్కడ టోటల్ అనేది ఒక వర్డే కదా, అందులో అన్ని కూడా స్మాల్ లెటర్స్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ నెట్ అండ్ నెట్ అమౌంట్ అని ఎప్పుడైతే ఇక్కడ రాసానో నెట్ అన్ని స్మాల్ రాస్తాను, దానికి ఇన్నర్ వర్డ్ అమౌంట్ యాడ్ అయింది కాబట్టి ఇదంతా కలిపి ఒకే ఒక మెంబర్ నేమ్ కింద తీసుకున్నప్పుడు ఏ అనే లెటర్ కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? సో మెథడ్స్ నేమ్స్ కి కానీ మెంబర్స్ నేమ్స్ కి కానీ ఒకే రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ లెటర్ ఒక వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటది అండ్ దానికి ఇంకేమన్నా ఇన్నర్ వర్డ్స్ యాడ్ అయితే అందులో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేస్తాం. సో దిస్ ఇస్ అ రూల్ అబౌట్ మెథడ్స్ అండ్ మెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ప్యాకేజెస్. ఫోర్త్ థింగ్ ప్యాకేజెస్. ప్యాకేజ్ నేమ్స్ ఎలా రాయాలి సార్ అంటే జావా డాట్ ఐఓ, ఓకే, జావా డాట్ యూటిల్, ఓకే, జావా డాట్ లాంగ్. సో ఇవన్నీ ఎలా రాస్తున్నాం, ప్రతిదీ కూడా లోవర్ కేస్ లోనే రాయాలి, క్యాపిటల్ లో దయచేసి ఎక్కడ రాయొద్దు. అర్థమైందమ్మా?
ప్యాకేజ్ నేమ్స్ ఎప్పుడు కూడా ఎలా రాయాలి సార్ అంటే ఓన్లీ లోవర్ కేసెస్ లో రాస్తారంట. ఓకే, సో దిస్ రూల్ అప్లికబుల్ ఫర్ దట్. అండ్ ఫిఫ్త్ వన్, కాన్స్టెంట్స్. ఓకే, కాన్స్టెంట్స్ ఎలా రాయాలి సార్ అంటే ప్రతి ఒక్క లెటర్ క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేస్తాం. అర్థమైందమ్మా? కాన్స్టెంట్ నేమ్స్ ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ లో మీరు ఏదైనా కాన్స్టెంట్ నేమ్స్ అని మెన్షన్ చేయాలి అంటే అవి కంపల్సరిగా ప్రతి ఒక్క లెటరు ఆ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ రాస్తారు కదా, ఆ కాన్స్టెంట్ నేమ్ రాసేటప్పుడు ప్రతి లెటర్ క్యాపిటల్ లెటర్ ని డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ రూల్స్ అప్లై చేస్తారంట జావా మొత్తం మీద. సో క్లాస్ నేమ్స్ ఎలా రాయాలో చెప్పాను, మెథడ్ నేమ్స్ ఎలా రాయాలి, అలాగే మెంబర్స్ లైక్ వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలో చెప్పాం, అండ్ ప్యాకేజ్ నేమ్స్ ఎలా రాయాలి, అలాగే కాన్స్టెంట్ నేమ్స్ ఎలా రాయాలో ఇలా రూల్ అప్లై చేసి తీసుకుంటాం. అర్థమైతుందమ్మా? సో ఇవన్నీ జావాలో నేమింగ్ కన్వెన్షన్స్ అని అంటాం. ఓకే, నేమింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ జావా. ఓకే, సో ఏమన్నా డౌట్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా? ఇవన్నీ జస్ట్ జనరలీ క్లాస్ నేమ్స్ ఎలా రాయాలి, మెథడ్ నేమ్స్, మెంబర్స్ నేమ్స్, ప్యాకేజెస్ ఎలా రాయాలి, కాన్స్టెంట్స్ ఎలా రాయాలో జస్ట్ ఓవర్ వ్యూగా మనం ఇలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కింద కన్వెన్షన్స్ అనేటివి తీసుకుంటారంట. అండ్ నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాట్ ఈస్ మీన్ బై ఐడెంటిఫైయర్? ఎవరైనా చెప్పగలరమ్మా వాట్ ఈస్ మీన్ బై ఐడెంటిఫైయర్? Can anyone? ఐడెంటిఫైయర్ అంటే ఏంటమ్మా? ఒక నేమ్. The user defined names. సో వెరీ గుడ్. ఒక నేమ్, యూజర్ డిఫైన్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఒక నేమ్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఐడెంటిఫైయర్ అని అంటాం. ఓకే, లైక్ ఎటువంటి వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం ప్రోగ్రామ్ లో? లైక్ వేరియబుల్ నేమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫైయర్స్ అని ఎవరిని అంటాం సార్ అంటే వేరియబుల్ నేమ్స్, మెథడ్ నేమ్స్. వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ మెంబర్స్ అమ్మా. సో వేరియబుల్ నేమ్స్, method names, class names, okay, and package names is nothing but identifiers ani antam. Okay, identifier is nothing but something special names is called as identifier kinda తీసుకుంటారంట. ఓకే, సో ఎప్పుడు కూడా రూల్స్ ఉంటాయమ్మా ఈ ఐడెంటిఫైయర్ నేమ్స్ రాయాలి అంటే. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఎవరెవరిని ఐడెంటిఫైయర్స్ అంటాము, వేరియబుల్ నేమ్స్ కావచ్చు, మెంబర్స్ నేమ్స్ కావచ్చు, మెథడ్ నేమ్స్ కావచ్చు, క్లాస్ నేమ్స్ కావచ్చు, ఓకే, ప్యాకేజ్ నేమ్స్ కావచ్చు. బట్ వీటన్నిటిని ఐడెంటిఫైయర్స్ అని అంటామని చెప్పాను కదా. మరి ఈ ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయంట. ఓకే, ఆల్రెడీ ఇందాక నేమింగ్ కన్వెన్షన్స్ లో కొన్ని చూసాము, బట్ ఇక్కడ ఐడెంటిఫైయర్ నేమ్స్ కింద రాయడానికి ఇంకో కొన్ని రూల్స్ ఏంటి అనే దానికి వన్ బై వన్ చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్, జావాలో ఐడెంటిఫైయర్ నేమ్స్ రాయాలి అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ క్యారెక్టర్స్ తో రాయాలి సార్ ఐడెంటిఫైయర్స్ అంటే క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ కి, లేదా స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ కి, ఓకే, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, లేదా 0 to 9, లేదా అండర్ స్కోర్ సింబల్, అలాగే డాలర్ సింబల్. అర్థమవుతుందా? సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తోనే మీరు ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫైయర్ నేమ్ రాయాలి అంటే విత్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్, ఈవెన్ అప్పర్ ఆర్ లోవర్ కేసెస్. ఓకే, అండ్ 0 to 9 డిజిట్స్ కూడా కావచ్చు, అలాగే అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే డాలర్ సింబల్ ఇస్ నథింగ్ బట్. ఓకే, సో ఇవి ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాయాలి అంటే ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తారంటమ్మా. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే
ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాసేటప్పుడు సి లాంగ్వేజ్ లో అయితే మనకి ఇవి వరకే ఉంటాయి, డాలర్ సింబల్ ఉండదు. కానీ సి ప్లస్ లైక్ జావాకి వచ్చేటప్పటికే డాలర్ సింబల్ ఎక్స్ట్రాగా డిఫైన్ చేశారంట. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఓన్లీ డాలర్ సింబల్ ని కూడా మనం ఒక స్పెషల్ క్యారెక్టర్ కింద మనం అప్లై చేసి తీసుకోవచ్చు ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాయాలంటే. ఓకే, సో సెకండ్ వన్ ఏంటి సార్ అంటే, ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాయాలి అంటే రూల్ నెంబర్ 2. ఓకే, ఎప్పుడు కూడా ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ ఏముండాలి అంటే ఆల్ఫాబెటికల్ లెటర్ ఉండొచ్చు లేదా స్పెషల్ క్యారెక్టర్ సింబల్స్ ఉండొచ్చు. అర్థమైందా? బట్ డస్ నాట్ స్టార్ట్ విత్ ద డిజిట్. ఎప్పుడు కూడా డిజిట్ తో స్టార్ట్ చేయకూడదంట. లైక్ ఎగ్జాంపుల్, ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాసేటప్పుడు ఏబిసి 1 2 3 అన్నాం అనుకోండి, సార్ ఇది యాక్సెప్ట్ చేస్తుందా సార్ ఐడెంటిఫైయర్ నేమ్ కింద అంటే పాసిబిలిటీ, వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ లెటర్ అన్ని కూడా ఆల్ఫాబెట్ ఉంది కదా, సో కాబట్టి తర్వాత మీరు నెంబరింగ్ సిస్టమ్ ఇవ్వచ్చు, అంటే డిజిట్స్ కూడా పక్కన నోట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా 123 సమ్ XYZ అని ఇలా ఐడెంటిఫైయర్ నేమ్ కింద ఇవ్వకూడదు. ఎందుకు సార్ అంటే, సో ఐడెంటిఫైయర్ నేమ్ డస్ నాట్ స్టార్ట్స్ విత్ ద డిజిట్, ఎప్పుడు కూడా డిజిట్ తో స్టార్ట్ చేయకూడదు. ఓకే, సో కాబట్టి ఇలా రాస్తే యాక్సెప్ట్ చేయదంట. అండ్ ఇంకొకటి లైక్ డాలర్ సింబల్ ని కూడా మనం లైక్ అండర్ స్కోర్ సింబల్ ని కానీ యూజ్ చేయొచ్చు, లేదా డాలర్ సింబల్ ని కూడా మనం ఇండికేట్ చేసి స్టార్టింగ్ లో మనం ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు. అండ్ ఒకటి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఏంటి అంటే, ఐడెంటిఫైయర్ నేమ్ వచ్చేసి ఎప్పుడు కూడా డిజిట్ తో స్టార్ట్ చేయకూడదు. రిమైనింగ్ ఆ 2 స్పెషల్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేయొద్దు, లేదా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అండ్ థర్డ్ వన్, rule number 3, ఐడెంటిఫైయర్ నేమ్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా కేస్ సెన్సిటివ్ ని సపోర్ట్ చేస్తుందంట. సార్ వాట్ ఇస్ మీన్ బై కేస్ సెన్సిటివ్ అంటే, లైక్ హియర్ ఇంట్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని సమ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ పేరు ఏం పేరు, నెంబర్, వాల్యూ ఎంత 10. సో ఇంటిజర్ లో తీసుకున్నాం. అండ్ ఇంటిజర్ లో ఇంకొక అనదర్ వేరియబుల్ పేరు వచ్చేసి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20. ఇంటిజర్ లో నెంబర్ 30. ఓకే, సో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, 3 వేరియబుల్స్ ఉంటాయి. సో 3 ఆర్ డిఫరెంట్. ఎందుకు అంటే ఈ వేరియబుల్ లైక్ ఈ ఐడెంటిఫైయర్ నేమ్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిఫైయర్ నేమ్ కింద అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా డిఫరెంట్. ఎలా డిఫరెన్స్ చెప్తాం సార్ అంటే, బై యూజింగ్ కేస్ సెన్సిటివ్. సో జావా లాంగ్వేజ్ సపోర్ట్స్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా ఐడెంటిఫైయర్స్ నేమ్స్ రాసేటప్పుడు కూడా దే ఆర్ డిఫరెంట్ అని అంటాం. అర్థమైందమ్మా? సో దిస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ రూల్ నెంబర్ 3. అండ్ రూల్ నెంబర్ 4 ఏంటి సార్ అంటే, ఎప్పుడు కూడా ఐడెంటిఫైయర్ నేమ్ రాసేటప్పుడు దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి సార్ అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాశానమ్మా, పబ్లిక్ క్లాస్, ఓకే, క్లాస్ పేరు శాంపిల్ అని అనుకుందాం. ఇంటిజర్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని ఇక్కడ వేరియబుల్ పేరు ఏం పేరు అంటే సమ్ ఇలా వేరియబుల్ నేమ్ రాశాను. ఓకే, అండ్ ఈక్వల్ టు పెట్టి 100 అని వాల్యూ ఇచ్చాను దానికి. ఓకే, సో ఇక్కడ డేటా టైప్ పేరు ఏం పేరు, ఇంట్. డేటా టైప్ నేమ్ ఏంటి, ఇంట్. వేరియబుల్ పేరు ఏం పేరు, సమ్ XYZ. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ వైలు, ఎన్ని నెంబర్ ఆఫ్ జెడ్లు ఉన్నాయో నేను చెప్పలేను, బట్ నేనైతే ఐడెంటిఫైయర్ నేమ్ అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తో ఒక ఐడెంటిఫైయర్ నేమ్ అక్కడ డిజైన్ చేశాను. నా ఆ మొత్తానికి ఈక్వల్ టు పెట్టి ఎంత వాల్యూ అసైన్ చేస్తున్నాం సార్ అంటే 100. ఇలా యాక్సెప్ట్ చేస్తుందమ్మా ప్రోగ్రామాటిక్ లెవెల్లో? ఐడెంటిఫైయర్ నేమ్ ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయొచ్చా అంటే వేరియబుల్ నేమ్ అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయొచ్చు అమ్మా?
యాక్సెప్ట్ చేస్తుందా? క్వశ్చన్ అర్థమైందమ్మా? ఐడెంటిఫైయర్ నేమ్స్ రాసేటప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తో ఎప్పుడైనా వేరియబుల్ నేమ్ రాయొచ్చా? యాక్సెప్ట్ చేస్తుందా ప్రోగ్రామాటిక్ లెవెల్లో? చేస్తుంది సార్, కానీ మనం వేరే దగ్గర యూజ్ చేయడానికి లాంగ్ టైం. సో వెరీ గుడ్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫైయర్ నేమ్ రాసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది సార్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని కావాలంటే అన్ని క్యారెక్టర్స్ లెంత్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో లెంత్ లిమిట్ ఫర్ టేకింగ్ అన్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ నేమ్ తీసుకునేటప్పుడు ఎంత లెంత్ ఉండాలి అనేది మనం చెప్పలేమంట. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తో అయినా మీరు ఐడెంటిఫైయర్ నేమ్ రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ వేరియబుల్ ని మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేయాలంటే ప్రాబ్లం అంట. సో లైక్ జస్ట్ వన్ చెప్పినట్టు. ఓకే, అండ్ సేమ్ థింగ్ లైక్ ఇలా మీరు ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ లో కంపెనీలో జాబ్ చేస్తా ఒక ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఇలా ఐడెంటిఫైయర్ నేమ్ రాసేటప్పుడు ఇలా పెద్దది ఇలా లెంత్ ఆఫ్ ఐడెంటిఫైయర్ నేమ్ రాశారనుకోండి, ఆ రోజు బయటకు పంపించేస్తారు గ్యారంటీగా కంపెనీ నుంచి. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫైయర్ నేమ్ రాయాలి అంటే ఓన్లీ like more than 8 or 8 or 13 or 15 క్యారెక్టర్స్ లోపల రాయాలంట. ఓకే, 8 కానీ లేదా 15 లెటర్స్ క్యారెక్టర్ లోపల కానీ విత్ మిక్సింగ్ ఆఫ్ లైక్ క్యారెక్టర్స్ లోపల మాత్రమే డిఫైన్ చేయాలంట. అంటే అంత లెంత్ వరకే ఐడెంటిఫైయర్ నేమ్ కింద రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. ఓకే, సో ఎందుకు సార్ అంటే యూ హ్యావ్ టు ఈజీలీ అండర్స్టాండ్, అంటే అనదర్ ప్రోగ్రామర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అది కంపాటబిలిటీ తీసుకుంటాయి. లైక్ ఇలా ఇంత లెంత్ ఆఫ్ వేరియబుల్ నేమ్ రాశారంటే అది ప్రోగ్రామాటిక్ లెవెల్లో బాగోదు కదా. సో అందుకని యువర్ ఎ గుడ్ ప్రోగ్రామర్ అని చెప్పాలి అంటే బై యూజింగ్ ఐడెంటిఫైయర్ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ లోపల ఉండాలి అంటే మోర్ దాన్ నెంబర్ ఆఫ్ 15 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ మించరాదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ యూజ్ చేయాలంటే మళ్ళీ ప్రాబ్లమే కదా, అందుకని అలా ఐడెంటిఫైయర్ నేమ్ అలా సపోర్ట్ చేయడానికి లేదంట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఫర్ ఫిఫ్త్ వన్ ఆర్ ఫోర్త్ వన్, లైక్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐడెంటిఫైయర్ నేమ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇలా రాయొచ్చా? వాట్ ఈస్ ద ఐడెంటిఫైయర్? ఇంట్ అనేది డేటా టైప్, అది వేరు. ఇఫ్ ఏమంటారు ఇక్కడ? ఐడెంటిఫైయర్. లైక్ వేరియబుల్ నేమ్ అని కాల్ చేస్తాం ఐడెంటిఫైయర్. ఇఫ్ అనేది ఇక్కడ వేరియబుల్ అంట, అలా తీసుకోవచ్చమ్మా? No, sir. వెరీ గుడ్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫైయర్ నేమ్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీడిఫైన్ కీవర్డ్స్ ని మళ్ళా తిరిగి ఐడెంటిఫైయర్ నేమ్ కింద రాయడానికి లేదు. ఓకే, ఐడెంటిఫైయర్ నేమ్ రాసేటప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రీడిఫైన్ గా ఉన్నటువంటి ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో, అంటే ప్రీడిఫైన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మళ్ళీ ఐడెంటిఫైయర్ నేమ్ కింద దయచేసి ఎక్కడ రాయొద్దు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఫర్ దట్. ఓకే, అంటే ఆల్రెడీ ఇఫ్ అనేది ఒక కీవర్డ్ కదా జావాలో, అట్లా కీవర్డ్ ని మళ్ళీ డిఫైన్ చేసి ఐడెంటిఫైయర్ నేమ్ కింద దయచేసి ఎక్కడ రాయడానికి లేదు, ఎందుకంటే అవన్నీ కూడా ప్రీడిఫైన్ వర్డ్స్ కాబట్టి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలా తీసుకుంటదమ్మా, ఇంట్ స్పేస్ స్ట్రింగ్ ఈక్వల్ టు 100 అలా యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్? No, sir. ఎందుకని? ఎందుకని నో అమ్మా? చేస్తుంది సార్, అది keyword. కాదు. What is this, Yashwant? అంటే స్ట్రింగ్ అనేది కీవర్డ్ కాదు కదా సార్, చేయొచ్చు. సుజిత ఏదో చెప్తాంది. ఏం లేదు సార్. ఏదో చెప్తున్నావు కదమ్మా. గుడ్. సో ఇక్కడ చూడండి అమ్మా, లైక్
స్ట్రింగ్ అనేది ప్రిడిఫైన్డ్ కీవర్డ్ కాదు కదా, కీవర్డ్ అయితే కాదు, బట్ ప్రిడిఫైన్డ్ క్లాస్ అది. అర్థమైతుందా? ప్రిడిఫైన్డ్ క్లాస్. సో ఇలా యాక్సెప్ట్ చేస్తుందా సార్ అంటే డెఫినెట్ గా చేస్తుందంట. అర్థమైతుందా నేను చెప్పింది? ఇలా ఇంట్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిడిఫైన్ క్లాస్ నేమ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ కింద రాయొచ్చు, లైక్ ఐడెంటిఫైయర్ నేమ్ కింద రాసుకోవచ్చు అంటే పాసిబిలిటీ, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ ఎప్పుడైనా మీరు స్ట్రింగ్ కి సంబంధించినటువంటి క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అవి యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ స్ట్రింగ్ అనే క్లాస్ జావాలో ఉంది, బట్ ఆ వర్క్ ఏది స్ట్రింగ్ ప్రిడిఫైన్ గా ఉన్నటువంటి క్లాస్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఇక్కడ తీసుకున్నటువంటి వేరియబుల్ అలా వర్క్ అవ్వదు. సో కాబట్టి నేమింగ్ ప్రాబ్లం అవుతుందంట. అంటే ప్రోగ్రామ్ లో ఎటువంటి కంపైలర్ టైం ఎర్రర్ ఏం రాదమ్మా. సో రేపు ఎప్పుడైనా మళ్ళా మీ యొక్క ప్రోగ్రామ్ లొకేషన్ లో ఎక్కడైనా జావా ప్రోగ్రామ్ లో లైక్ స్ట్రింగ్ అనే క్లాస్ ని మళ్ళీ మీరు ఎక్కడైనా ప్రిడిఫైన్ గా ఉన్నటువంటి స్ట్రింగ్ అనే క్లాస్ ని మీరు యూజ్ చేసినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. సో అటువంటి సిచ్యువేషన్ కి ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ప్రిడిఫైన్ గా ఉన్నటువంటి క్లాస్ నేమ్స్ ని తిరిగి ఐడెంటిఫైయర్ నేమ్ కింద ప్లీజ్ దయచేసి ఎక్కడ రాయొద్దు. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్ కింద తీసుకుంటున్నాడు. అర్థమైందా? సో రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఐడెంటిఫైయర్ నేమ్ కింద రాసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు వస్తుంది. కానీ రేపు ఎప్పుడైనా స్ట్రింగ్ అనే ప్రిడిఫైన్ క్లాస్ ని ఇంకొక అనదర్ ప్రోగ్రామ్ లో యూజ్ చేసినప్పుడు ఇటువంటి ప్రాబ్లం రైజ్ అవుతుందంట. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్లాస్ పేరే స్ట్రింగ్ అని రాశారనుకోండి. ఓకే, సో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిడిఫైన్ స్ట్రింగ్ అనే క్లాస్ వర్క్ అయ్యే ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు మిస్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్ట్రింగ్ అనే క్లాస్ వర్క్ అవ్వదు, ప్రజెంట్ మీ దాంట్లో ఉన్నటువంటి క్లాస్ పేరు స్ట్రింగ్, ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో కాబట్టి నేమింగ్ ప్రాబ్లమ్స్ లైక్ నేమింగ్ కొలిజన్స్ ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతాయని చెప్పి జావా డెవలపర్లు ఏం చేశారంటే సో తిరిగి ఐడెంటిఫైయర్ నేమ్ కింద దయచేసి ప్రిడిఫైన్ గా ఉన్నటువంటి క్లాస్ నేమ్స్ కావచ్చు లైక్ ఇంటర్ఫేస్ నేమ్స్ కావచ్చు మళ్ళా రీయూజ్ చేయని అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, లైక్ ఐడెంటిఫైయర్ నేమ్ కింద దయచేసి ఎక్కడ రాయొద్దు. ఓకే, అవి ఇంపార్టెంట్ కింద తీసుకుంటారంట. సో ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి లైక్ రూల్స్, ఐడెంటిఫైయర్ నేమ్స్ రాయాలంటే రూల్స్ ఏంటి, అండ్ జావాలో క్లాస్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్, మెథడ్ నేమ్స్ ఎలా రాయాలి అనేది ఇంప్లిమెంటేషన్ ఇక్కడ దాకా చూసాం. ఓకేమా? అండ్ నెక్స్ట్ థింగ్ you know that C programming లో how many type of data types? anyone చెప్పగలరమ్మా? C లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా టైప్స్? Three types, sir. గుడ్. సో 3 టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఏ ఉంటాయి సార్ 3 టైప్స్ అంటే? ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? ప్రిమిటివ్, డిరైవ్డ్, యూజర్ డిఫైన్డ్. ఇవి మనం సి ప్రోగ్రామింగ్ లో చూసాం. కానీ జావాకి వచ్చేటప్పటికి ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి సార్ అంటే మొత్తం 2 టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయంట. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం, అండ్ అనదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం. ఓకేమా? సో ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం, అండ్ అనదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం. సార్ వాట్ ఈస్ మీన్ బై ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ వాట్ ఈస్ మీన్ బై నాన్ ప్రిమిటివ్ డేటా టైప్? సో ఇక్కడ ఫస్ట్ ప్రిమిటివ్ కన్నా తర్వాత మళ్ళీ చూద్దాం. ఆ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆల్ ద ప్రిడిఫైన్డ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ నేమ్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ నేమ్స్. అర్థమవుతుందా? అన్ని ప్రిడిఫైన్ క్లాసులు కావచ్చు, అన్ని ప్రిడిఫైన్ ఇంటర్ఫేస్లు కావచ్చు. కొత్తగా ఇంటర్ఫేస్లు అనేవి వస్తాయమ్మా జావాలో, సో వాటి గురించి మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ క్లాస్ నేమ్స్ కావచ్చు, ఇంటర్ఫేస్ నేమ్స్ కావచ్చు, లైక్ యూజర్ డిఫైన్ ఆర్ ప్రిడిఫైన్. సో దే ఆర్ కమ్స్ టు లైక్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం. సో అవన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం స్ట్రింగ్, సిస్టము ఇవన్నీ చెప్పాం కదా,
బట్ ఆ క్లాస్ నేమ్స్ అన్ని కూడా ప్రీడిఫైన్డ్ ఆర్ యూజర్ డిఫైన్ ఏదైనా తీసుకున్నా కానీ అవన్నీ కూడా దేని కింద వస్తాయంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద వస్తాయంట. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. ఓకే, సో ఈ ప్రిమిటివ్ నుంచి టూ టైప్ ఆఫ్ డేటా టైప్స్ నేమ్స్ ని మెన్షన్ చేస్తున్నారంట. ఒకటి క్యారెక్టర్ డేటా టైప్ అని అంటాం. ఓకేమా, ఒకటి క్యారెక్టర్ డేటా టైప్ అని అంటాం. సారీ, ఒకటి బులియన్ డేటా టైప్ అని అంటాం. అండ్ అనదర్ వన్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్ అని అంటాం. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి బులియన్ డేటా టైప్ అని అంటాం, ఇంకొకటి న్యూమరిక్ డేటా టైప్ అని అంటాం. ఓకే, సో బులియన్ డేటా టైప్ అండ్ న్యూమరిక్ డేటా టైప్. సో బులియన్ డేటా టైప్ లో మనకి లైక్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ నేమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అంటే లైక్ బులియన్ అనేది ఇక్కడ బులియన్ టైప్ కి సంబంధించినటువంటి డేటా టైప్ నేమ్. సో బూలియన్. ఓకే, ఆ న్యూమరిక్ డేటా టైప్ లో మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేస్తారంట. ఏమున్నాయి సార్ అంటే ఒకటి క్యారెక్టర్ డేటా టైప్ అని అంటాం. అండ్ అనదర్ వన్ ఏంటి సార్ అంటే ఇంటిగ్రల్ డేటా టైప్ అని అంటాం. అర్థమైందమ్మా, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్, ఇంటిగ్రల్ డేటా టైప్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ లో వచ్చినటువంటి డేటా టైప్ నేమ్ ఏంటి అంటే క్యార్. ఓకే, అండ్ ఇంటిగ్రల్ నుంచి వచ్చినటువంటి అనదర్ డేటా టైప్ నేమ్ ఏంటి సార్ అంటే ఒకటి ఇంటిజర్ అని అంటాం, ఇంకొకటి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అని అంటాం. టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇంటిగ్రల్ డేటా టైప్స్ లో టూ టైప్స్ ఉంటాయంట. ఏముంటాయి? ఇంటిజర్ డేటా టైప్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఇవన్నీ ఎక్కడ కన్సిడర్ చేస్తాం సార్ అంటే ఇంటిగ్రల్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఇంటిగ్రల్ లైక్ ఇక్కడ చూడండి అమ్మా, ఇంటిజర్ కి సంబంధించినటువంటి డేటా టైప్స్ నేమ్స్ ఏంటి అంటే ఒకటి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో ఇవన్నీ ఇంటిజర్ కి సంబంధించినటువంటి డేటా టైప్స్ నేమ్స్. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ లో ఏమొస్తాయి సార్ అంటే ఫ్లోట్, డబల్. ఓకే, సో మొత్తానికి జావాలో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని రకాలు చేశారు సార్ అంటే 8 టైప్స్ ఉంటాయంట బేసికల్ డేటా టైప్స్. మొత్తం జావాలో ఎన్ని రకాల బేసికల్ డేటా టైప్స్ ఉన్నాయి అంటే 8 టైప్ ఆఫ్ బేసికల్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో వాటిని డేటా టైప్స్ కింద కన్సిడర్ చేస్తాం సార్ అంటే ఇవి. మొత్తానికి ఆ మెయిన్ హెడ్డింగ్స్ అన్ని కూడా తీసేస్తే ఇవి మొత్తం బేసికల్ డేటా టైప్స్ ఎన్ని రకాలంటే 8 బేసికల్ డేటా టైప్స్ ఉంటాయి. బులియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. మొత్తం ఎన్ని? 8. ఓకే, సో అవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంటిజర్ కి సంబంధించినటువంటి డేటా టైప్స్ నేమ్స్ 4: బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఓకే, అండ్ డెసిమల్ కి సంబంధించినటువంటి డేటా టైప్ నేమ్స్ ఫ్లోట్, డబుల్. అవి కన్సిడర్ చేస్తాం. అలాగే బులియన్ కి సంబంధించినటువంటి డేటా టైప్ నేమ్ బులియన్, క్యారెక్టర్ కి అయితే క్యార్. ఇలా మనకి డేటా టైప్స్ నేమ్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్ ఇలా చేస్తారంట. అర్థమైందమ్మా? సో ఇవి బేసికల్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, అండ్ ఫస్ట్ అసలు ఇందులో బైట్ గురించి చూద్దాం. ఓకే, సో బైట్ అంటే ఏంటి? బైట్ అంటే ఏంటి సార్ అంటే బైట్ కి సంబంధించినది లైక్ దట్ బైట్ ఈజ్ నథింగ్ బట్ 8 బిట్స్ అని అంటాం. ఈజ్ నథింగ్ బట్ బైట్ కింద తీసుకుంటాం.
సో ఇక్కడ బైట్ అనే దానికి ఎంత రేంజ్ ఆక్యుపై చేయబడుతుంది సార్ అంటే -128 నుంచి ఓకే -128 నుంచి +127 దాకా రేంజ్ తీసుకుంటదంట. అర్థమైందమ్మా? సో బైట్ కి రేంజ్ ఎంత సార్ జావాలో అంటే -128 నుంచి ఓకే +127 లోపల మీరు ఏ వాల్యూ అయినా బైట్ లో స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రేంజ్ అప్లికబుల్ ఫర్ బైట్. ఓకే అది. సో ఇంకా చెప్పాలి అంటే లైక్ దీనికి ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది అంటే 1 బైట్. బైట్ ఈజ్ నథింగ్ బట్ 1 బైట్ కింద తీసుకుంటాం. ఓకే అండ్ నెక్స్ట్ షార్ట్ అని అంటాం. షార్ట్ అనే దానికి రేంజ్ ఎంత ఆక్యుపై చేయబడుతుంది సార్ అంటే -32,768 నుంచి ఓకే సో +32,767 దాకా తీసుకుంటుందంట. అర్థమైందమ్మా? -32,768 నుంచి +32,767 వరకు ఎవరిని తీసుకుంటుంది అంటే రేంజ్ ఫర్ షార్ట్ టైం. అంటే ఆ షార్ట్ కి ఆ రేంజ్ లోపల మీరు వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఆ షార్ట్ కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది సార్ అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంట. వాట్ ఇస్ దట్? 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఎవరికి క్రియేట్ అవుతుంది అంటే షార్ట్. అంటే షార్ట్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని మీరు ఒక వేరియబుల్ ని మీరు డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఇంట్. సో ఇంటిజర్ కి రేంజ్ ఎంత అంటే సమ్ లైక్ -247 ఓకే సో -2474868 అలా సంథింగ్ వాల్యూ నుంచి అండ్ దానికి ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఆ వాల్యూ చూడాలి అంటే ఇక్కడ మెటీరియల్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ మెటీరియల్స్ అన్ని ఈ రోజు నేను గ్రూప్ లో కదమ్మా దాంట్లో ఎక్కడ అంటే గూగుల్ క్లాస్ రూమ్ లో నేను అటాచ్ చేస్తాను. మీరు ఒకసారి మెటీరియల్స్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకోండి. ఈ రోజు నైట్ కి నేను అవన్నీ కూడా మెటీరియల్స్ అన్ని అప్లోడ్ చేస్తాను దాంట్లో. ఓకే సో ఇది ఇక్కడ చూడండి అమ్మా లైక్ ఇంటిజర్ కి సంబంధించినటువంటి రేంజ్ ఎంత అంటే లైక్ ఇది -21447 ఓకే 483648 అండ్ ఆ వాల్యూ నుంచి ప్లస్ దానికంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంట్ డేటా టైప్ నేమ్. ఓకే దానికి రేంజ్ అది అండ్ దానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది సార్ ఇంటిజర్ డేటా టైప్ నేమ్ కి అంటే 4 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంట. ఎన్ని బైట్స్? 4 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. సో ఒకవేళ ఇంటి కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ లాంగ్ టైం. లాంగ్ కి ఎన్ని రేంజ్ అంటే ఇంకా మనం చెప్పలేము ఆ రేంజ్ నథింగ్ బట్ ఇదిగోండి -2 పవర్ ఆఫ్ -63 నుంచి -2 పవర్ ఆఫ్ 63 నుంచి +2 పవర్ ఆఫ్ 63 వరకు ఆ వాల్యూని స్టోర్ చేస్తుందంట. ఓకే సో దట్ ఈస్ ద రేంజ్ 2 పవర్ ఆఫ్ 63 - 1 వరకు. ఓకే సో అది లాంగ్ కి సంబంధించినటువంటి మెన్షనింగ్ లైక్ తీసుకుంటాం అండ్ దానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది సార్ అంటే 8 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంట. ఎన్ని బైట్స్? 8 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా దేని గురించి అంటే ఇంటిజర్స్ కి సంబంధించినటువంటి డేటా టైప్స్ నేమ్స్ మనం మెన్షన్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటిజర్స్ కన్నా ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఎప్పుడు కూడా పెద్దవంట, గుర్తుపెట్టుకోండి. ఇంటిజర్స్ కన్నా అంటే ఈ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ వీటన్నిటికంటే పెద్దది ఎవరు సార్ అంటే ఫ్లోట్ అండ్ ఆఫ్టర్ ద డబుల్. ఫ్లోట్ టు డబుల్ ఎక్కువ లార్జెస్ట్. ఓకే లార్జెస్ట్ డేటా టైప్స్ నేమ్స్ అని అంటాం.
అండ్ ఫ్లోట్ అనేది లైక్ వన్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ని రిప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తారంట. అండ్ దీనికి బైట్స్ ఎంత సార్ అంటే 4 బైట్స్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేస్తాయి. అండ్ ఇది ఎందుకు వాడతాం సార్ అంటే సో పాయింట్ తర్వాత 6 డెసిమల్ వాల్యూస్ వరకు మనం రీడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫ్లోట్ డేటా టైప్. అలా కాదు సార్ మోర్ దాన్ లైక్ 10 or 15 డెసిమల్ వాల్యూస్ కావాలి అనుకుంటే డెసిమల్ పాయింట్స్ తర్వాత యూ కెన్ గో ఫర్ డబుల్. సో డబుల్ కి సంబంధించినటువంటి మెమరీ ఎంత అంటే 8 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. అర్థమైందమ్మా? సో ఫ్లోట్ కి 4 బైట్స్, డబుల్ కి 8 బైట్స్. సో ఇది ఎంటైర్ జావా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి డేటా టైప్స్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ బులియన్ కి సంబంధించినటువంటి డేటా టైప్ నేమ్ ఏంటి అంటే బులియన్. ఓకే, సో బులియన్ కి లైక్ బై డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయంట. అంటే బులియన్ కి వాల్యూస్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే ఓన్లీ 2 ఉంటాయి. సో ఒకటి ట్రూ అండ్ ఫాల్స్. ఆల్రెడీ నిన్న కీవర్డ్స్ చెప్పేటప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ లో రిజర్వ్డ్ లిటరల్స్ అని చెప్పాను, మొత్తం 3 ట్రూ, ఫాల్స్, నల్ అని చెప్పాను కదా. అందులో ట్రూ, ఫాల్స్ దీని కింద ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. ఓకేమ్మా? సో ఇది బులియన్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ థింగ్ క్యార్ అంటే ఈజ్ నథింగ్ బట్ యు నో దట్ ఆల్రెడీ క్యార్ ఇన్ సి ప్రోగ్రామింగ్. క్యార్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ మెన్షన్ చేయడానికి క్యార్ అనే డేటా టైప్ ని మెన్షన్ చేస్తారంట. ఆ క్యారెక్టర్ ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తారంటే యు నో దట్ ఆల్రెడీ సింగిల్ కొటేషన్స్ లో మెన్షన్ చేస్తే దాన్ని క్యారెక్టర్ కింద తీసుకుంటాం. ఓకే, సో దిస్ అబౌట్ క్యారెక్టర్. క్యారెక్టర్ కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుందమ్మా సిలో? క్యార్ అనే దానికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది? 4 bytes. 1 byte, sir. 1 byte, sir. సో క్యారెక్టర్ కి ఎన్ని బైట్స్ అంటే ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకే, బట్ జావాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అంట క్యార్ కి. ఎందుకు సార్ క్యారెక్టర్ కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఎందుకు క్రియేట్ అవుతుంది సార్ అంటే సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ అమ్మా. ఓకే, సో క్యారెక్టర్ కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ జావాలో ఎందుకు, లైక్ సిలో 1 బైట్ ఎందుకు అంటే సి ప్రోగ్రామింగ్ సపోర్ట్స్ ఆస్కీ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. యు నో దట్ ఆస్కీ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సి ప్రోగ్రామింగ్ మొత్తం కూడా వర్క్ అవుతుందంట. సో అందుకని వాళ్ళు ఆస్కీ డెవలపర్స్ ఏం చేశారంటే దానికి 1 బైట్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీగా తీసుకున్నారు. బట్ జావాకి వచ్చేటప్పటికే సో జావా సపోర్ట్స్ లైక్ నాట్ ఫర్ ఆస్కీ సపోర్ట్ చేస్తుంది, బట్ అడ్వాన్స్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఫాలో అవుతుంది అంట. వాట్ ఇస్ దట్? యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్. సో ఇక్కడ యూనిక్ కోడ్ సిస్టమ్ ఫాలో అవుతుంది అని చెప్పి జావా డెవలపర్లు ఏం చేశారంటే దీనికి ఇంకొక 1 బైట్ యాడ్ చేశారు, లైక్ 2 బైట్స్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేస్తున్నారు. నా వాట్ ఈస్ మీన్ బై యూనిక్ కోడ్? యూనిక్ కోడ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని లైక్ అదర్ కంట్రీసెస్ లో కూడా మనం యూనిక్ గా ఇలా కోడ్ ని డిఫైన్ చేయడానికి ఛాన్సెస్ గా తీసుకుంటారంట జావా. ఓకే, అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ జావా ప్రోగ్రామ్ లో లైక్ క్యాలెండర్ అని అంటాం కదా. సపోజ్ వేరియబుల్ నేమ్ లైక్ క్యాలెండర్ అనేది ఒక నేమ్ తీసుకుంటే సో మన కంట్రీలో క్యాలెండర్ స్పెల్లింగ్ ఒకే విధంగా ఉంటుంది, అదర్ కంట్రీస్ లో క్యాలెండర్ స్పెల్లింగ్ ఇంకొక డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో అలా మనం సపరేట్ లైక్ అలా సపరేట్ గా ఉంటాయి కాబట్టి అందుకని అదర్ కంట్రీసెస్ ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఇక్కడ జావాని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి యూనిక్ కోడ్ సిస్టమ్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారంట. సో యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే యూనిక్ కోడ్ సిస్టమ్ ఫాలో అవుతుందో సో ఇట్ విల్ గెట్ 1 more byte ఈజ్ అడిషనల్ దట్. అండ్ అందుకని 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ చేయబడిందంట. ఓకే, సో జావా ప్రోగ్రామింగ్ అనేది యూనిక్ కోడ్ సిస్టమ్ ఫాలో అవుతుందమ్మా ఎప్పుడు కూడా. సో కాబట్టి అందుకు సిలో 1 byte క్యార్ కి అండ్ జావాకి వచ్చేటప్పటికి క్యార్ కి 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా టైప్స్ అని అంటాం. ఇవన్నీ డేటా టైప్స్ నేమ్స్ అయిపోయినాయమ్మా. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్, క్యార్ ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే,
Please wait for 1 minute, ma. ఓకే మా. సో ఇవి జావాకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్, బేసికల్ డేటా టైప్స్, వాటి గురించి ఇంప్లిమెంటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, నౌ కమింగ్ టు దట్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాం. బట్ ఆ ప్రోగ్రామ్ లో ఓన్లీ లైక్ పర్టికులర్ డేటా టైప్స్ నేమ్స్ ని మెన్షన్ చేద్దాం. ఆ డేటా టైప్స్ నేమ్స్ లో ఏవైతే వేరియబుల్స్ తీసుకొని ఆ వేరియబుల్ వాల్యూస్ ని అక్కడే ఇచ్చేసి లైక్ వేరియబుల్ వాల్యూస్ ని ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, అండ్ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ లైక్ యు నో దట్ ఆల్రెడీ, సో సిలో కావచ్చు, C++ ఆర్ జావా, పైథాన్, ఏ ప్రోగ్రామింగ్ అయినా డిజైన్ చేయాలి అంటే ఓకే ఎన్ని వేస్ ఉంటాయో చెప్పగలరా? ఇది వన్, ఏ లాంగ్వేజ్ లో అయినా ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎన్ని వేస్ ఉంటాయి? సార్ అంటే ఒక పర్సన్ ఒకలా థింక్ చేస్తారు సార్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మా, పర్సన్ ఓకే అది ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ పాయింట్, సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎప్పుడు కూడా 2 వేస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏంటి సార్ అంటే ఒకటి 2 వేస్ ఉంటాయమ్మా. ఒకటి స్టాటిక్ అని అంటాం, అండ్ అనదర్ వన్ ఈస్ డైనమిక్ అని అంటాం. వన్ ఈస్ స్టాటిక్ అని అంటాం, అండ్ అనదర్ వన్ ఈస్ డైనమిక్ అని అంటాం. స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోనే వేరియబుల్ కి వాల్యూ మీరు అక్కడే ఇచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ as స్టాటిక్ రిప్రజెంటేషన్. ఓకే, అండ్ డైనమిక్ అంటే మీనింగ్ ఏంటంటే రన్ చేసిన తర్వాత వాల్యూ కన్సిడర్ చేస్తాం. అంటే మీరు ప్రోగ్రామ్ ని లైక్ రన్ చేసిన తర్వాత కన్సోల్ విండోలో మనల్ని అడుగుతుందంట వాల్యూని ఇమ్మని. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as డైనమిక్. అంటే రన్ టైం నుంచి మీరు వాల్యూస్ కన్సిడర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as డైనమిక్. బట్
ప్రోగ్రామ్ లోనే డైరెక్ట్ గా ఇచ్చేసి మీరు ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి రన్ చేస్తే సో దట్ ఈస్ కాల్డ్ as స్టాటిక్ అని అంటాం. అంటే ప్రోగ్రామ్ లోనే వేరియబుల్ కి వాల్యూ ఇచ్చేస్తే దట్ ఈస్ కాల్డ్ as స్టాటిక్. బట్ అక్కడ కాకుండా రన్ చేసిన తర్వాత వాల్యూ కన్సిడర్ చేస్తే డైనమిక్ అని అంటాం. ఇలా 2 ways లో ఏ ప్రోగ్రామ్ అయినా చేయడానికి పాసిబిలిటీ, లైక్ ఏ లాంగ్వేజ్ లో అయినా కానీ. అండ్ జావాలో కూడా ఎన్ని వేస్ ఉన్నాయంటే 2 ways ఉన్నాయి. ఒకటి స్టాటిక్ అని అంటాం, డైనమిక్ అని అంటాం. బట్ డైనమిక్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడల్లా ఏం చెప్పదలుచుకోలేదు. యు నో దట్ ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో డైనమిక్ గా వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. స్కాన్ఎఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూస్ చేసి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్ రాసుకుంటే వాల్యూస్ డైనమిక్ గా రీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ జావాకి వచ్చేటప్పటికే ఎటువంటి ఫంక్షన్ లేదంటే ఇక్కడ బట్ రన్ టైమ్ లో వాల్యూస్ ఇవ్వాలి అంటే యూ కెన్ వెయిట్ ఫర్ బట్ డైనమిక్ గా వాల్యూస్ ఇవ్వాలి అంటే యూ కెన్ వెయిట్ ఫర్ అప్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ టూ వచ్చేదాకా డైనమిక్ గా వాల్యూస్ ఇవ్వాలి అంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో అప్పటిదాకా ప్రతి ప్రోగ్రామ్ లో వాల్యూస్ ఎలా ఇవ్వాలి అంటే స్టాటిక్ గానే ఇచ్చేయాలి. అర్థమైందమ్మా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ అంటే డైనమిక్ గా వాల్యూస్ ని కన్సిడర్ చేయాలి అంటే మనం ఒక ప్రీడిఫైన్ క్లాస్ గురించి చెప్పుకోవాలంట. బట్ ఆ ప్రీడిఫైన్ క్లాస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లాస్ అంటే ఏంటి డెఫినేషన్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ చెప్పాలి. సో వాటి యొక్క బేసికల్ ఓరియంటెడ్ థింగ్స్ ఉన్నాయి కొన్ని. సో అవి అయిన తర్వాత ఆఫ్టర్ దట్ నేను అక్కడ లైక్ డైనమిక్ గా ఎలా రీడ్ చేయాలో అక్కడ క్లాస్ గురించి అప్పుడు చూద్దాం. ఓకే, సో బట్ అప్పటిదాకా మనం ప్రతి ప్రోగ్రామ్ ఏం చేయాలంటే స్టాటిక్ గానే రిప్రజెంటేషన్ చేయాలి. ఓకే, బట్ ఎలా చేస్తారు అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. వేరియబుల్స్ అనేటివి యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నాం ఇక్కడ. ఓకే, పబ్లిక్ క్లాస్ var ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి var ఎగ్జాంపుల్, వేరియబుల్ ఎగ్జాంపుల్. ఇది వేరియబుల్స్ ఇచ్చి ప్రోగ్రామ్ లో ఎలా ఇంప్లిమెంటేషన్ అనే దానికి. var ఎగ్జాంపుల్ లో v అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాడు, ఎగ్జాంపుల్ లో e అనేది క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ క్లాస్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ void మెయిన్ మెథడ్ లో స్ట్రింగ్ args ఆఫ్ అని అంటున్నాం. ఓకే, అండ్ ఇంటిజర్ లో సారీ ఇక్కడ చూడండి బైట్ b ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాడు. ఇంటిజర్ లో సమ్ x ఈజ్ ఈక్వల్ టు 123 అని ఇస్తున్నాడు. నథింగ్ బట్ 456 అని అనుకుందాం. ఓకే, అలాగే క్యార్ లో ch ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో క్యాపిటల్ t అని ఇద్దాం. ఓకే, అలాగే డబుల్ సమ్ d ఈక్వల్ టు 45.63 అని అంటున్నాము. ఇవి డేటా టైప్స్. ఇంకా మనకి ఉన్నాయి కదా ఫ్లోట్, షార్ట్, లాంగ్, అవి కూడా ఉన్నాయి. బులియన్ అవి కూడా ఉన్నాయి, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి 4 డేటా టైప్స్ చాలు ఇక్కడతో. ఓకే, సో ఇప్పుడు బైట్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని అక్కడ వేరియబుల్ పేరు b వాల్యూ ఎంత అంట 10. సో ఇంటిజర్ లో సమ్ x వాల్యూ ఎంత 456. క్యారెక్టర్ ch అనేది వేరియబుల్, క్యార్ అనేది డేటా టైప్, ch అనేది వేరియబుల్, దానికి వాల్యూ వచ్చి సింగిల్ కొటేషన్స్ లో t, అండ్ డబుల్ లో d ఈక్వల్ టు 45.63. నా వీటన్నిటిని మనం ఏం చేయాలి అంటే ప్రింట్ చేయాలి. ఎలా సార్ అంటే system.out.println లో ప్రింట్ చేస్తాం. system.out.println. ఓకే, the byte value ఈక్వల్ టు %d కామా b వాల్యూని ప్రింట్ చేస్తాం. ఎలాగా సిలో ప్రింట్ఎఫ్ లో ఏ రాస్తామా సిలో ద బైట్ వాల్యూ ఈక్వల్ టు ఓకే %d డబుల్ కొటేషన్స్ కామా b అనే వేరియబుల్ రాస్తే అప్పుడు ఈ %d లోకి b వాల్యూ స్టోర్ అవుతుంది. బట్ ఎక్కడ సిలో. కానీ జావాలో ఎలా రాయాలి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అవసరం లేదు. ఇవి %d %c %f అవి ఏం రాయని అవసరం లేదు. సో డైరెక్ట్లీ మీరు స్ట్రింగ్ లైక్ డబుల్ కొటేషన్స్ లో ఏం కావాలో అది రాసుకోవచ్చు. ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో ద బైట్ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఆఫ్టర్ దట్ ప్లస్ అనే ఆరో మార్క్ ఇక్కడ ప్లస్ పెట్టాలమ్మా, కమా కాదు, ప్లస్ ఇన్ ద సెన్స్ లైక్ కంకాటినేషన్ అని అంటాం. అంటే ద బైట్ వాల్యూ ఈక్వల్ టు అనేదంతా స్ట్రింగ్, డబుల్ కొటేషన్స్ లో పెట్టారు కాబట్టి అదంతా స్ట్రింగ్. ఓకే,
సో లో అయితే కామా ఆపరేటర్ పెడతారు పక్కన వేరియబుల్ వాల్యూ రావడానికి, కానీ ఇక్కడ జావాలో ప్లస్ ఆపరేటర్ పెడతాం. ప్లస్ అంటే కంకాటినేషన్, అంటే ఈ స్ట్రింగ్ తర్వాత నెంబర్ ని తీసుకొచ్చి అటాచ్ చేయడానికి, అంటే యాడ్ చేయడానికి, కంకాటినేషన్ చేయడానికి ప్లస్ ఆపరేటర్ వాడతారంట జావాలో, నాట్ ఫర్ కామా ఆపరేటర్. ఓకే, సో ప్లస్ బి అనగానే బి వాల్యూ ప్రింట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైర్ రాయని అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. system.out.println the int value equal to plus x. system.out.println the character is equal to plus ch. system.out.println double value equal to plus d. ఇవేనా? సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు ఏం పేరు? వార్ ఎగ్జాంపుల్. సో వార్ ఎగ్జాంపుల్ అనేది ఈ ప్రోగ్రామ్ లో నేమ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఎక్కడ సేవ్ చేయాలి? ఆల్రెడీ నిన్న ఫోల్డర్ తీసుకున్నాం, ఎక్కడ? జావా ప్రోగ్రామ్స్ అనే లొకేషన్ లో బ్యాచ్ 6 లో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ లొకేషన్ అక్కడ పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ వార్ ఎగ్జాంపుల్ డాట్ జావా నౌ సేవ్ చేసేసాము. అండ్ వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళాలి. సో ఎలా వెళ్తామంటే, సో గో టు దట్ cmd f drive cd space java programs, cd space batch 6 java c space var example dot java. now compile చేశాను. సో there is no compile time error and ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే var example enter వచ్చాయా? the byte value equal to 10, the integer value equal to 456, the character equal to t, okay, and double value print అయినాయి. సో ఎలాగైతే మీరు ఇన్పుట్ ఇచ్చారో ఆ వాల్యూసే కన్సోల్ విండోలో ప్రింట్ అయినాయి. నేను ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయట్లేదమ్మా, జస్ట్ వేరియబుల్ లో వాల్యూస్ ని స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాడు అంతే. అంటే ఎగ్జాంపుల్ గా ఎలా ప్రింట్ చేయాలని చెప్పడానికి ఇలా రాస్తున్నాడు అంతే. ఓకే, సో ఏమైనా డౌట్ ఉందమ్మా ఈ ప్రోగ్రామ్ లో? సో ప్లీజ్ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్ చేయండి. ఓకే, కెన్ ఐ ఎండ్ ద సెషన్ అమ్మా? సో ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా ఏమన్నా? సార్ గుడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. Thank you, sir.